You know it. You know it. You know it. So హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవికృష్ణ డైరీస్. ఈరోజు ఒక స్పెషల్ వీడియో ఉంది. నేను మా అమ్మతో వీడియో చేస్తున్నాను అనమాట. ఈరోజు ఫస్ట్ టైం మా అమ్మని చూపిస్తున్నాను వీడియోలో. ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటంటే మా అమ్మమ్మ స్పెషల్ అనమాట, వడ కర్రీ. మా అమ్మమ్మ స్పెషల్ రెసిపీ మా అమ్మతో చేయిస్తున్నాను వాళ్ళ మనవరాల కోసం. సో చూసేయండి వీడియో ఎలా ఉంటుంది, వడ కర్రీ అంటే ఎలా చేస్తారు ఏంటి. కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలియదు కదా. అంటే డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి కదా. మా అమ్మ ఎలా చేస్తుందో చూసేయండి. ఓకే, ఫస్ట్ మనం వడ కర్రీ కోసం వడలు ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం మేము ముందు రోజే ఇవి నానబెట్టేసుకున్నాం. పచ్చిశనగపప్పు అంటారు కదా, వాటిని నానబెట్టుకొని మార్నింగ్ మనం మిక్సీ పట్టుకుంటున్నాం అనమాట. ఒకవేళ మీరు ఈవినింగ్ కూడా చేసుకోవాలంటే ఒక 5 to 6 hours నానబెడితే సరిపోతుందండి వీటిని. ఇందులో ఒక ఆనియన్, కొంచెం అల్లం, పచ్చిమిర్చి, ఇంకా ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టామండి. మా అమ్మ ఫాస్ట్గా చేస్తున్నారు కదా, అందుకే ఉప్పుది మిస్ అయిపోయింది. ఉప్పు కూడా వేసి గట్టిగా మిక్సీ పట్టాలి. వాటర్ ఏమీ వేయకూడదు అనమాట. జస్ట్ అలా ఏమంటారు ఇంటర్వెల్స్గా గ్రైండ్ చేస్తూ మనం మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అస్సలు వేయకూడదు. జారుడుగా ఉంటే మనకు వడలు వేయడానికి రాదండి. ఆల్రెడీ వడలు వేసుకుంటారు కాబట్టి తెలిసే ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఇంకా వచ్చేసి కొత్తిమీర, ఇంకా కరివేపాకుని అలా తుంచి వేసేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వడలు వేసుకోవడానికి ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత చిన్న వడలు వేసుకోవాలండి. దీనికోసం వడ కర్రీకి చిన్నవి అయితే బాగుంటుంది. నార్మల్గా మనం కొంచెం పెద్ద వడలు తిన్నా, కర్రీకి మాత్రం చిన్న వడలు వేసుకొని బాగుంటుంది. ఒకవేళ మీకు అంటే వడలు వేసుకోవడం ఇదంతా పెద్ద ప్రాసెస్ అనుకుంటే మీరు డైరెక్ట్గా బయట తెచ్చుకొని కూడా ఈ కర్రీ చేసుకోవచ్చండి. ఆయిల్ వేడిన తర్వాత మనం వడలు వేసేసుకుంటున్నాము. మనం చూపించాం కదా, ఒక కవర్ కానీ ఒక క్లాత్ కానీ తీసుకొని దాని మీద చేసుకున్న వడల్ని ఆయిల్లో వేసేసుకుంటున్నాము. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకునండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మా అమ్మ నేను కలిసి చేస్తున్న ఫస్ట్ వంట. మా అమ్మంటే నేను కిచెన్లోకి రానమాట. అన్ని పనులు చేసేదాన్ని నేను. పెద్ద అయిన తర్వాత చేయడం మానేసా. చిన్నప్పుడు మా అమ్మ ఏం చెప్పేదంటే, పనులు చేసి మర్చిపోవాలి, ఒకసారి చేసి ఉంటే తర్వాత చేసేటప్పుడు కష్టంగా అనిపించదు, నేర్చుకుని వదిలేయాలని చెప్పేది చిన్నప్పుడు మా అమ్మ. అత్తయ్య చెప్పాలి ఈ మాట. చెప్పమా, నేను చేసేదాన్ని కదా చిన్నప్పుడు. 10వ తరగతి చదివి మా చేసిందిరా ఇంట్లో. ఏం చేసేది అనుకున్నా బస్సులు ఇక అంపైనది. సో చూసారు కదా మా ముచ్చట్లు. అలా మాట్లాడుకుంటూ చిన్నప్పటి విషయాలన్నీ మా హస్బెండ్కి అలా చెప్తూ మేము వడలు అయితే ప్రిపేర్ చేసామండి. ఇంకా మన వడ కర్రీ కోసం వడలు అయితే రెడీ అయిపోయాయి. చిన్నప్పుడు మా అమ్మ చేస్తున్నప్పుడు మధ్యలోనే తినేవాళ్ళం కదా, అది గుర్తొచ్చింది. ఈలోపు మా బుడ్డిది కూడా నిద్ర లేచేసింది అనమాట. సో వేస్తుంది తను కూడా. ఫస్ట్ టైం కదా, నచ్చినాయి అనమాట, టేస్ట్ తింటుంది. ఇంకా నెక్స్ట్ కర్రీ చేసేద్దామండి మనం. దీనికోసం కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకోండి. వడలు ఏమంటారు మొత్తం పట్టాలి అంటే బాగా వాటికి చింతపండు పులుసు వేస్తాం. అది పట్టడం కోసం మనకి వెడల్పుగా ఉన్నదైతే దీనికి బాగా సెట్ అవుతుంది కర్రీ చేసుకోవడం కోసం. ఇంకా నార్మల్ ఏమంటారు తాలింపు గింజలు, కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసుకొని దాని తర్వాత ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం కాదు, దాన్ని క్రష్ చేసింది అనమాట. జస్ట్ క్రష్ చేసి వేసేసింది. దాని తర్వాత ఆనియన్స్, కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఉంటే దీనికి బాగుంటుంది. ఒక పెద్ద ఆనియన్ లేదంటే మీడియం సైజ్ 2 ఆనియన్స్ వేసుకోండి. దాని తర్వాత సాల్ట్, పసుపు వేసి కారం కూడా వేసి ఫ్రై చేసుకోండి. దీన్ని బాగా ఫ్రై చేయని అవసరం లేదు, జస్ట్ ఒక 2 minutes సాట్ చేస్తే అలా సరిపోతుందండి. దీని తర్వాత మూత పెట్టేసుకొని ఒక 1-2 minutes అలా ఉంచుకుంటే సరిపోతుంది. దీని తర్వాత చింతపండు పులుసు మనం వడలు చేసుకునేటప్పుడే నానబెట్టేసుకోండి. ఈ లోపు వడలు చేసేలోపు చింతపండు నానిపోతుంది. చింతపండు నుంచి చింతపండు పులుసు తీసుకొని మనం పులుసు వేసుకోవాలండి. ఆయిల్లో ఫ్రై అవ్వనవసరం లేదు ఆనియన్స్, మనకి చింతపండు పులుసులో బాయిల్ అవ్వాలి ఆనియన్స్ అనేవి.
దీన్ని వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ బాయిల్ చేసాము, మొత్తం మీడియం ఫ్లేమ్లోనేనండి. మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా వడలు, మేము ప్రిపేర్ చేసిన అన్ని వడలు వేయట్లేదు, కొన్నే వేస్తున్నాం అనమాట, అన్నీ ఎక్కువైపోతాయి కదా. సో అలా స్లోగా కలపండి. నేను వీడియోలో ఫాస్ట్ పెట్టాను కాబట్టి మీకు ఫాస్ట్గా కనిపిస్తుంది, వడలు విరిగిపోకుండా స్లోగా కలపండి. అని చూసారు కదా, చింతపండు పులుసు మొత్తాన్ని పీల్ చేసుకుంది అనమాట వడ మొత్తము. సో మీరు అందుకే కొంచెం వెడల్పతి తీసుకోమని చెప్పాను అనమాట. పులుసు అంతా పీల్చుకొని చాలా సాఫ్ట్గా జస్ట్ ఇలా పట్టుకుంటే తునుగుతుంది అనమాట, అంత సాఫ్ట్గా అవుతుంది వడ కర్రీ. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇది మామూలుగా ఏమంటారు ఊతప్పంలోకి ట్రై చేయొచ్చు, రైస్లోకి ట్రై చేయొచ్చు. నేను మా అమ్మ కోసం బీట్రూట్ పచ్చడి చేస్తున్నాను అనమాట. మా అమ్మ నా కోసం వడ కర్రీ చేశారు కదా, దీనికోసం పచ్చిపప్పు ఇంకా ఎండుమిర్చి పచ్చిమిర్చి 2 వేయించేస్తున్నానండి. ఇంకా వెల్లుల్లి కూడా వేసాను, చాలామందికి తెలుసు కాబట్టి నేను ఫాస్ట్గా చూపించేస్తున్నాను అనమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను. బీట్రూట్ పచ్చడి మీలో ఎంతమంది చేసుకుంటారు నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇవి వేగిపోయిన తర్వాత పక్కకు తీసుకొని బీట్రూట్ని నేను ఒక మీడియం సైజ్ బీట్రూట్ తీసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని సాల్ట్ పసుపు వేసి బీట్రూట్ పీసెస్లో కొంతసేపు ఫ్రై చేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో. ఈలోపు అవి ఫ్రై అయ్యేలోపు ఇవి చల్లారిపోయినాయి అండి. ఫస్ట్ ముందు వీటిని మనం మిక్సీ పట్టేసుకుందాము. జస్ట్ బీట్రూట్ పీసెస్ కూడా మరీ బాగా ఫ్రై అవ్వనవసరం లేదండి, వాటిలో పచ్చివాసన అంటారు కదా, అలా పోతే చాలు. సో దీన్ని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇంకా మధ్య మధ్యలో దీన్ని మిక్స్ చేస్తూ ఉంటున్నాము. ఇంకా నెక్స్ట్ ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి అండి. మనం పక్కకు తీసుకొని బీట్రూట్ పీసెస్ని కూడా యాడ్ చేశాను. ఇందులోనే నేను కొంచెం చింతపండు ఇంకా ఉప్పు కూడా యాడ్ చేశానండి. అంతే, ఇది చాలా సింపుల్ బీట్రూట్ పచ్చడి. అండ్ చాలామంది బీట్రూట్ తినరు కదా, ఇలా పచ్చడి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మా అమ్మకు కూడా నేను అందుకోసమే చేస్తున్నాను అనమాట. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా. అండ్ బీట్రూట్ కూడా నార్మల్గా అయితే తినరు కాబట్టి ఇలా చేసి చూడండి. ఫ్రై చేస్తే మనకు అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయండి, అందుకే ఇలా చేసి పెట్టండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దాని తర్వాత లాస్ట్లో తాలింపు వేసేసుకోవడం, అంతే, ఈజీ అండి. ఈరోజు మా స్పెషల్ అయితే వడ కర్రీ అండ్ బీట్రూట్ పచ్చడి. వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.